ఈనాడు చూద్దాం. ఈనాడులో ఈ బిల్లు గురించే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ కమిటీ ఏర్పాటు చేశారు. సో ఆ జేపీసీ కమిటీలో డిస్కషన్ చేసి తర్వాత దీన్ని ఆలోచిస్తారన్నమాట. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్గా మనం. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారట. స్పీకర్ నిర్ణయం నోటీస్ ఇచ్చేశారా, ఇది తీసుకోబోతున్నారనేది చూడాలి. మరి ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూద్దాం. నాకు తెలిసి అయితే ఇంకో 1 మంత్లో ఎప్పుడో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది ఖచ్చితంగా. ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటు మిగతా 9 మందికి రాదు, వాళ్ళు ఏదోటి చేసుకుంటారు. కానీ ఈ ఖైరతాబాద్ దానం నాగేంద్రకి అయితే ఖచ్చితంగా డౌట్ లేకుండా బై ఎలక్షన్ వస్తుంది ఖైరతాబాద్లో కూడా. ఎందుకంటే మనోడు అడ్డంగా దొరికిపోయింది కాబట్టి, కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి.